సో ఈ వీడియోలో మనం నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ అనేది ఎన్ని పాయింట్స్ ఇంక్రీజ్ అయింది, సో డౌ జోన్స్ అదే నాస్డాక్ ఏ విధంగా క్లోజింగ్ ఇచ్చింది, సో ఏ టు జెడ్ అన్ని డిస్కస్ చేద్దాం. సో టాప్ గెయినర్స్ ఏమున్నాయి, టాప్ లూజర్స్ ఏమున్నాయి, ఏ టు జెడ్ అన్ని చూద్దాం. ఓకేనా. సో నిఫ్టీ అనేది ఈ రోజు మనకు 27 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకు 202 పాయింట్స్ అనేది పాజిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. సో ఎస్టర్డేతో పోల్చుకుంటే ఎస్టర్డే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. బ్యాంక్ నిఫ్టీ అనేది నెగిటివ్ లో ఉంటే నిఫ్టీ అనేది పాజిటివ్ లో టర్న్ అయినది. సో ఈ రోజు ఎందుకు నిఫ్టీ అనేది నెగిటివ్ లో టర్న్ అయింది, బ్యాంక్ నిఫ్టీ ఎందుకు పాజిటివ్ లో టర్న్ అయింది? సో ఈ రోజు మనం చూసుకుంటే ఐటీ సెక్టార్, ఒక్కసారి మన ఐటీ సెక్టార్ కానీ మనం అబ్జర్వ్ చేయగలిగితే, సో ఐటీ స్టాక్స్ చూడండి ఒక్కసారి మీరు. నియర్లీ అన్ని అన్ని ఇన్ఫోసిస్ వచ్చేసి 5% కరెక్షన్, టీసీఎస్ 2%, హెచ్సిఎల్ టెక్ 3. సో అన్ని నియర్లీ 2% అబోనే నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది. సో ఎందుకు ఇంతలా ఐటీ సెక్టర్ కరెక్షన్ వస్తుంది? మేజర్ గా మీకు అందరికి తెలుసు, నాస్డాక్ అనేది లాస్ట్ 2 days బ్యాక్ 3.8% అనేది నెగిటివ్ లో క్లోజింగ్ ఇచ్చింది నాస్డాక్. అంటే నాస్డాక్ అనేది అంత నెగిటివ్ లో క్లోజింగ్ ఇస్తే మన ఐటీ సెక్టార్ పైన ఉంటుంది ఇంపాక్ట్. అంటే ఎస్టర్డేనే మనకు 4% దగ్గర నాస్డాక్ పడింది. సో దాని ఇంపాక్ట్ అనేది ఎస్టర్డే ఉండాలి కదండి సార్, మళ్ళీ ఏం ఈ రోజు అంటే. సో ఈ రోజు కొత్త న్యూస్ వచ్చింది. సో ఐటీ కొద్దిగా ఇంకా ట్రబుల్ వెళ్తుంది అనేసి కొద్దిగా నెగిటివ్ న్యూసెస్, నెగిటివ్ కామెంటరీ వెళ్తున్నాయి. సో అందువల్ల మనకు, సో ఇది మేజర్ గా మనకు ఐటీ సెక్టర్ ఈ రోజు పడిపోవడానికి కారణం. ఐటీ సెక్టర్ వన్ సైడ్ డైరెక్షన్ లో ఉంది. వన్ సైడ్ డైరెక్షన్ లో ఉంది అంటే ఆల్మోస్ట్ నిఫ్టీ ఏమవుతుంది, మనకి ఎంత మార్కెట్ లో మూవ్ ఉన్నా కానీ నిఫ్టీ అనేది మూవ్ అవ్వదు. సో అదే విధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 400 పాయింట్స్. సో ఒక్కసారి లెవెల్స్ చూసుకుందాం మనము. సో టుమారో ఏ విధంగా చేయాలి? సో ఇక్కడ చూడండి, ఇది 48,000 టు 44, అదన్నా బ్రేక్ అవ్వాలి, లేదంటే డౌన్ సైడ్ ఇదన్నా బ్రేక్ అవ్వాలి. సో ఇన్ బిట్వీన్ మార్కెట్ అనేది ఈ 2 రేంజెస్ మధ్యలో ఉంటే, నేను మీకు లాస్ట్ 3 days నుండి కూడా చెప్తున్నా, ఇంకొక 2 weeks ఆర్ 1 week అనేది బ్యాంక్ నిఫ్టీ అనేది సైడ్ వేస్ లోనే ఉంటుంది, ఆప్షన్ సెల్లర్స్ డేనే జరుగుతుంది అనేసి. ఓకేనా. సో ఎందుకంటే మనకు ఎప్పుడైనా ఒక హెల్తీ మూమెంట్ రావాలి అంటే కంటిన్యూగా ఫాల్ అవ్వకూడదు. కంటిన్యూగా ఫాల్ అయి హాల్ట్ తీసుకొని కొన్ని రోజులు హాల్ట్ జరిగి మళ్ళా హెల్తీ మూవ్ వస్తుంది. మీరు చూసుకుంటే లాస్ట్ 1 week నుండి మనకు బ్యాంక్ నిఫ్టీ చూడండి ఒక్కసారి, ఒకటే రేంజ్ లో ట్రేడింగ్ జరుగుతుంది చూడండి, ఒకటే రేంజ్, పూర్తిగా ఆప్షన్ సెల్లర్స్. ఇంకొక 2 or 3 days ఇలానే ఈ రేంజెస్ లో ట్రేడింగ్ జరిగితే మనకు హెల్తీ మూవ్ వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి బ్యాంక్ నిఫ్టీలో. సో దానికోసం ఇంకొక 2 days అనేది సైడ్ వేస్ లో ఉంటుంది. ఆప్షన్ సెల్లర్స్ అయితే మంచిగా చేయండి, ఆప్షన్ బయర్స్ అయితే కొద్దిగా కేర్ఫుల్ గా చేద్దాం. ఓకేనా. సో బ్యాంక్ నిఫ్టీ టుమారో అప్ సైడ్ ఈ లెవెల్ అన్నా బ్రేక్ అవ్వాలి, డౌన్ సైడ్ ఈ లెవెల్ అన్నా బ్రేక్ అవ్వాలి. అంటిల్ అన్లెస్ ఇన్ బిట్వీన్ ఈ 2 రేంజెస్ లో ఉంటే ఆప్షన్ బయర్స్ అవాయిడ్ చేయండి, స్ట్రాడిల్ కానీ స్ట్రాంగిల్ కానీ తీసుకోండి. సో ఆప్షన్ సెల్లర్స్ స్ట్రాడిల్ ఆర్ స్ట్రాంగిల్ ప్లాన్ చేయండి. ఓకేనా. ఇది బ్యాంక్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. నిఫ్టీ చూద్దాం. నిఫ్టీ అయితే ఎస్టర్డే లో ఏదైతే ఉందో అక్కడి నుండి మనకు రివర్స్ అయింది, ఒక మంచి ప్యాటర్న్ కూడా వచ్చింది, డబ్ల్యూ ప్యాటర్న్. మీరు చూసుకుంటే ఈరోజు ఎస్టర్డే లో ఏదైతే ఉందో ఇక్కడ నుండి రివర్స్ అయింది. అదే విధంగా టుమారో ఎలా ప్లాన్ చేద్దాం ఇది చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే ఒక క్లియర్ కట్ గా చూడండి, ఒక డబ్ల్యూ ప్యాటర్న్ ఫామ్ చేసి నెక్ లైన్ బ్రేక్ అయ్యి రీట్రేస్మెంట్ జరిగి అగైన్ అప్ సైడ్ వెళ్ళింది. ఎంత మంచి స్ట్రాటజీనో చూడండి. ఓకేనా. సో టుమారో మనం చూసుకోవాల్సిన లెవెల్స్ 22,560, 22,320, ఈ 2 లెవెల్స్ ట్రాక్ చేద్దాం. ఎనీ సైడ్ మూవ్ ఉండడానికి, బిగ్ మూవ్ రాబోడానికి ఈ 2 సైడ్స్ ఎనీ సైడ్ బ్రేక్ అయితే మనకు హెల్తీ మూవ్ అనేది రాబోతుంది. సో లేదంటే నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ ఐటీ సెక్టార్ కొద్దిగా కరెక్షన్ లో ఉంది కాబట్టి నిఫ్టీ కూడా మాక్సిమం ఈ రేంజ్ లోనే ట్రేడ్ జరిగేదానికి ఉంది, ఛాన్స్ ఉంది. సో ఓవర్ నైట్ ఒకసారి నాస్డాక్ చూసుకుంటే జస్ట్ ఫ్లాట్, పెద్దగా ఏం లేదు, మూవ్ లేదు. కాకపోతే ఇప్పుడు చూడండి మీరు, నాస్డాక్ అనేది ఇప్పుడు రైట్ నౌ మనకు ఫ్యూచర్స్ అనేవి 5
777 లో ట్రేడ్ జరుగుతుంది. ఓవర్ నైట్ 377 లో క్లోజ్ అయితే 200 పాయింట్స్ అనేది పాజిటివ్ లో ఫ్యూచర్స్ అనేది ట్రేడ్ జరుగుతున్నాయి నాస్డాక్. అంటే టుమారో మనకి ఇండికేషన్ గ్యాప్ 200 పాయింట్స్ నాట్ అట్ ఆల్ పాసిబుల్. 200 పాయింట్స్ అంటే దగ్గర దగ్గర మనకు 1%. సో 1% అనేసి గ్యాప్ అప్ 1% ఓపెన్ అవుతుంది. గ్యాప్ అప్ అయిన తర్వాత మార్కెట్ ఏ విధంగా క్లోజ్ అవుతుందో సో టుమారో మంది గ్యాప్ అప్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది. సో ఇది మీకు మన అనాలిసిస్. సో అదే విధంగా ఈ రోజు చూసుకుంటే టాప్ గెయినర్స్ టాప్ లూజర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది ఈ రోజు టాప్ గెయినర్ లో ఉంది. సో ప్రీవియస్ గా 2 months నుండి 3 months ఇండస్ఇండ్ బ్యాంక్ అబ్జర్వ్ చేసే వాళ్ళకు 50 to 60% కరెక్షన్ వచ్చింది. ఆల్ టైమ్ హై 1800 టు రైట్ నౌ 600 ప్లస్ ట్రేడింగ్ జరుగుతుంది. ఎంత కరెక్షన్ వచ్చిందో చూడండి. అందులో మేనేజ్మెంట్ మంచిగా లేదు. సో మరో ఎస్ బ్యాంక్ కాబోతుంది ఇండస్ఇండ్ బ్యాంక్ అనేది. మరో ఎస్ బ్యాంక్ కాబోతుందా? ఓకేనా. సో 4% టాప్ గెయినర్స్ ఇండస్ఇండ్ బ్యాంక్. టాటా మోటార్స్ చాలా మంత్స్ తర్వాత టాటా మోటార్స్ లో ఒక మంచి హెల్తీ మూవ్ వచ్చింది. ఎందుకంటే ఇది కూడా చూసుకుంటే మనం 1100 అప్ సైడ్ ఉంది హై. అదే విధంగా రీసెంట్ డేస్ లో ఇది చూసుకుంటే 600 కూడా రీచ్ అయింది. సో ఇన్వెస్టర్లు అట్రాక్టివ్ గా ట్రీట్ చేస్తున్నారు. 600 ప్లేస్ అనేది అట్రాక్టివ్ గా కనబడుతుంది ఇన్వెస్టర్లకు. సో దాని వలన ఈ రోజు టాటా మోటార్స్ లో ఒక మంచి హెల్తీ మూవ్ అనేది వచ్చింది. కోటక్ బ్యాంక్ ఇది అందరికీ తెలుసు. సో 2%. బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ టాప్ గెయినర్స్. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవి టాప్ గెయినర్స్. ఒక్కసారి టాప్ లూజర్స్ చూద్దాం. టాప్ లూజర్స్ వచ్చేసి ఇన్ఫోసిస్. నేను ఇప్పుడే మీకు చెప్పా ఐటీ సెక్టార్స్ నిఫ్టీ పడిపోవడానికి మేజర్ గా ఐటీ సెక్టార్ అనేసి. టాప్ లూజర్ ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, నెస్ట్లీ, టీసీఎస్, ఎస్సీఎల్ టెక్ అన్ని ఐటీ కంపెనీలే. రీజన్ అమెరికాలో మన ఏమన్నా రాబోతుందా అనేసి. ఓకేనా. సో ఇది మనకి ఈరోజు వీడియో. సో టుమారో కొత్త వీడియోతో మేము ముందుంటాం.